ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతుకుతున్న నా జీవితంలోకి ఇంకా నన్ను ప్రశ్నించడానికి ఏం సమస్యలు తీసుకొస్తున్నావు తండ్రి? నాకింకా ఓపిక లేదు స్వామి. నన్ను నాకు పుట్టబోయే బిడ్డని ప్రశాంతంగా బ్రతకనివ్వు. నిజంగా నువ్వు నన్ను పరీక్షించాలనుకున్నా నాకు భరించే శక్తి సామర్థ్యాలు నాకు లేవు. నా కోసం కాకపోయినా నాకు పుట్టబోయే బిడ్డ కోసమైనా నన్ను కరుణించు. ఏ సమస్యలు తీసుకురాకు స్వామి. ఎన్నాళ్ళైంది శ్రీజ ఇలా నవ్వుతూ మాట్లాడుకుని? పార్వతి గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. చేసిన తప్పులన్నీ తెలుసుకొని శ్రీకర్తో శ్రీజతో ఇలా నవ్వుతూ మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళు అక్కడో చెవి ఇక్కడో చెవి వేసి అక్కడి మాట ఇక్కడ ఇక్కడి మాట అక్కడ చెప్పి పుల్లలు పెడుతూ వచ్చేదాన్ని. ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను పార్వతి గారు. ఏంటమ్మా అలా ఉన్నావు? సంధ్య ఎక్కడుంది? ఎందుకమ్మా అడుగుతుంది నిన్నే. సంధ్య ఎక్కడుంది? ఇంతసేపు ఇక్కడే ఉంది వదిన గారు. మీరేంటి ఇంత ఆవేశంగా ఉన్నారు? ఇన్నాళ్ళు మీరు సంధ్య లాంటి కోడలు రావడం మీ అదృష్టమని చెప్తుంటే అందరూ ఇలాగే సినిమా డైలాగులు సీరియల్ డైలాగులు చెప్తారని అనుకున్నాను. కానీ నిజంగా మీ కోడలు బంగారమండి. అది నేను చెప్పడం కాదు, ఈ ఊర్లో వాళ్ళు ఈ వీధిలో వాళ్ళందరూ సంధ్య గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. సంధ్య ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి రోజు ఇక్కడికి రావాలని అనుకుంటున్నాను. కానీ ఏదో ఒక పని ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయాను. సంధ్య తల్లి అవ్వబోతున్నందుకు, సంధ్య కన్నా నానమ్మ అవ్వబోతున్నందుకు మీరు చాలా ఆనందంగా ఉంటారులే వదినా. వదిన గారు, ముందే స్వీట్స్ తీసుకోండి. సంధ్య ఎక్కడుంది? 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 ఏంటమ్మా అలా గట్టిగా అరుస్తున్నావు? అడుగుతుంది నిన్నేరా. సంధ్య ఎక్కడుంది? అత్తయ్య, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? నేను సంధ్యతో మాట్లాడాలి. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అత్తయ్య, ఏం జరిగింది? ఏంటమ్మా ఇది? ఏం జరిగింది వదిన గారు? ఎందుకు అలా ఉన్నారు? చెప్తుంది మీకే. అందరూ వెళ్ళిపోండి. నేను సంధ్యతో మాట్లాడాలి. వెళ్ళండి ఇక్కడ నుండి. నా కొడుకు కూతురుతో సహా నువ్వు కూడా వెళ్ళిపో. ఏదో సమస్య ఉన్నట్టుంది. నేను మళ్ళీ వస్తాలే వదినా. అమ్మా అది అత్తయ్య, సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. సిస్టర్, ఏంటి సిస్టర్
ఆ విగ్ ఏంటి? అసలు ఏంటవన్నీ? ఏం లేదులే, చిన్న వేషం వేసొచ్చాను. వేషమా? ఏం వేషం? అబ్బా, నీకిప్పుడు చెప్పిన అర్థం కాదులే కాని ఇదిగో ఈ స్వీట్ తీసుకో. తీసుకో. ఏమండి, మీరు కూడా స్వీట్ తీసుకోండి. ఏంటి విశేషం? నేను ఆనందంగా ఉన్నాను, అందుకే మీకు స్వీట్ తినిపిస్తున్నాను. తినండి. స్వీట్ ఇచ్చావు సరే, వింధ్య, నీ ఆనందానికి కారణం ఏంటి? నేను కూడా అదే అడుగుతున్నాను బావా, కానీ తను చెప్పట్లేదే. అవన్నీ ఏంటి? అబ్బా, అవి ముచ్చటపడి తెచ్చుకున్నానులేండి. ఇప్పుడు వాటి గురించి ఎందుకు? సరే, నీ ఆనందానికి కారణమేంటో ఇప్పటికైనా చెప్పు. నీ కోడలికి కవల పిల్లలు పుట్టారే తల్లి. చనిపోయిన పాపని నీ చేతిలో పెట్టి బతికున్న పాపని జాగ్రత్తగా దాసిపెట్టినాదే తల్లి. వింధ్య, ఏంటి ఆలోచిస్తున్నావు? నీ ఆనందానికి కారణమేంటో చెప్పు. ఏమండి, మీరు తండ్రి అవుతున్నారు కదా, నేనేమో అమ్మనవుతున్నాను కదా, అందుకే స్వీట్స్ పంచాను. సిస్టర్, ఇప్పుడు ఈ విషయం గురించి నువ్వు స్వీట్స్ పంచడానికి ఏముంది? అది పాత విషయమే కదా. ఎప్పుడో కన్ఫర్మ్ అయితే నువ్వు ఇప్పుడు స్వీట్లు పంచడం ఏంటి? నాకెప్పుడు స్వీట్లు పంచాలనిపిస్తే అప్పుడు పంచుతాను. నీకేమైనా అభ్యంతరం ఉందా మోనికా? లేదు సిస్టర్, నాకేం అభ్యంతరం లేదు. నువ్వెప్పుడైనా పంచుకోవచ్చు. నీ ఆనందాన్ని ఎవరు కాదంటారు? ఏంటి మేడం, ఏంటి విషయం? ఎందుకు సడన్ గా స్వీట్ ఇచ్చావు? ఏం లేదని చెప్తున్నాను కదా, ముందు మీరు స్వీట్ తినండి. వింధ్య, స్వీట్ చాలా బాగుంది. నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, ఇంకా ఎప్పటికీ ఉండదు. బిడ్డ జోలికొస్తే నేను నిన్ను వదిలిపెట్టను. సంధ్య, నేను చేస్తుంది తప్పో రైటో నాకు తెలీదు. ప్రాణం పోయినా నీ బిడ్డ నా దగ్గర పెరుగుతుందని నువ్వు చెప్పు. ఈ పాటికి మీ అత్త మీ ఇంటికొచ్చి నిన్ను నిలదీస్తూ ఉంటుంది. నిన్ను సమస్యల్లో పడేయబోతున్నాను. నిన్ను మానసికంగా బాధపెట్టి ప్రశాంతత లేకుండా చేయాలనేదే నా కాన్సెప్ట్. నేను నిన్ను టార్గెట్ చేశాను. నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వను. నీకు సుఖప్రసవం జరగనివ్వను. నాకు జరిగిన నష్టం నీకు కూడా జరగాల్సిందే. అత్తయ్య, 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 ఏం జరిగింది అత్తయ్య? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అత్తయ్య, ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏమైంది అత్తయ్య మీకు? నేను నీకేమవుతాను? ఏంటత్తయ్య? నేను నీకు ఏమవుతాను? అత్తయ్య అవుతారు. అత్తంటే ఎవరు? చెప్పు సంధ్య, అత్తంటే ఎవరు? అత్తయ్య అంటే ఇంటికి పెద్ద దిక్కు, నాకు అమ్మ లాంటి వారు. మరి కట్టుకున్న భర్త అంటే ఎవరు? నాకు జీవితాన్నిచ్చిన ప్రత్యక్ష దేవుడు, నా దైవం. మరి అలాంటి దైవాన్ని మోసం చేయొచ్చా? అమ్మలా అనుకునే అత్తని నమ్మించి మోసం చేయొచ్చా? అత్తయ్య, నేను మోసం చేయడం ఏంటి? సంధ్య, ఇన్నాళ్ళు నా కోడలికి అబద్ధం చెప్పడం రాదనుకున్నాను. నా కోడలు చాలా అమాయకురాలనుకున్నాను. కానీ నా కోడలే పెద్ద అబద్ధాల కూర అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అబద్ధం ఏంటత్తయ్య? మీరు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? సరిగ్గా కొన్ని నెలల క్రితం కళ్ళు తెరిచి గంటలు గడవకుండానే కళ్ళు మూసిన ఒక పసిబిడ్డని ఈ ఇంటి నుంచి శ్మశానానికి తీసుకెళ్ళాం.
అది గుర్తుందా నీకు? అత్తయ్య ఇప్పుడు అదంతా ఎందుకు గుర్తు చేస్తున్నారు? కన్నబిడ్డని దూరం చేసుకుని నేనెంత బాధపడ్డానో మీకు తెలీదా? నిజంగా నువ్వు నీ బిడ్డని పోగొట్టుకున్నావా? నేను నా బిడ్డని పోగొట్టుకోకపోవడం ఏంటి? నా బిడ్డని ఈ చేతుల మీదే కదా తీసుకెళ్ళి శ్మశానంలో మట్టిపోయాల్సి వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అన్నయ్య, అమ్మ వదిన్తో ఏం మాట్లాడుతుంది? నాకేం అర్థం కావట్లేదు. అమ్మ సంధ్యతో ఏదో మాట్లాడాలనుకుంటుంది. మాట్లాడినివ్వు. ఇలా తలుపులు వేసి మాట్లాడేంత అవసరం ఏముంటుంది? ఏదో జరిగింది శ్రీజ. అమ్మకేదో తెలియకూడని విషయం తెలిసినట్టుంది. అది ఏమై ఉంటుందో నాకు అర్థం కావటం లేదు. నేను అడుగుతుంది చనిపోయిన నీ బిడ్డ గురించి కాదమ్మా, బ్రతుకున్న ఇంకొక బిడ్డ గురించి. ఏ అడుగు వెనకబడుతుందేంటి? చేతులు వణుకుతున్నాయి, ఒళ్ళంతా చెమటలు పడుతుంది, నీ కళ్ళల్లో భయం కనిపిస్తోంది. ఈ నిజం నాకెలా తెలిసిందనా? లేదంటే నువ్వు దేవుడిగా భావించే భర్తని మోసం చేస్తున్నానని ఇప్పుడు అందరికీ తెలిసిపోతుందని భయపడుతున్నావా? ఏంటి సంధ్య ఇది? నువ్వు నా ఇంటి కోడలివో కాదో నాకు తెలీదు. శ్రీకరం కట్టుకున్న భార్యవే అనుకున్నాను. కాసేపు అది కూడా అబద్ధమే అనుకుందాం. మా ఇంటి దీపానివి అనుకున్నాను. అది కూడా అబద్ధమే అనుకుందాం. కానీ నువ్వు కూడా అమ్మవే కదా. కన్న బిడ్డని కట్టుకున్న భర్త చేతిలో పెట్టకుండా అత్తయ్య ఇదిగో నీ మనవడు, ఇదిగో నీ మనవరాలు అని ఆ బిడ్డని మాకెందుకు చూపించలేదు? మూడో వ్యక్తికి తెలియకుండా చనిపోయిన బిడ్డని మాకిచ్చి బతికున్న బిడ్డని ఎవరికిచ్చావు సంధ్య? సంధ్య 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 ఎందుకు భయపడుతున్నావు సంధ్య? ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు నీ మొహం అలా ఎర్రగా మారిపోయింది? తప్పు చేసినప్పుడే కళ్ళల్లో బెదురు కనిపిస్తుంది. మరి ఇంత అన్యాయమా? అయ్యో, పొరిట్లోనే నా బిడ్డ చనిపోయిందే అని నా కొడుకు పిచ్చివాళ్ళ ఏడ్చాడు. పుట్టబోయే బిడ్డ ఆడపిల్లో మగపిల్లాడో తెలియకుండానే ఆ బిడ్డ కోసం బట్టలు నేసి ఎన్నో బొమ్మలు కొని ఎంతో ముచ్చట పడ్డాడు వాడు. నువ్వు మా ఆనందాల్ని మాకు దక్కనివ్వకుండా మా రక్తం పంచుకున్న బిడ్డని మా నుంచి దూరం చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? 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 నీ కడుపున పుట్టిన బిడ్డ నీ రక్త మాంసాలతో పుట్టిన బిడ్డ మాత్రమే కాదు, నా కొడుకు శ్రీకరం కూడా బిడ్డే. నా మనవడు, నా మనవరాలు, నా వారసులు. మమ్మల్ని కాదని బిడ్డను ఎవరికిచ్చావు? ఎందుకు ఇచ్చావో చెప్పు. చెప్పు సంధ్య, ఆ బిడ్డ ఎక్కడుంది? సంధ్య అడుగుతోంది నిన్నే. ఒక బిడ్డ చనిపోతే రెండో బిడ్డ ఎక్కడుంది? అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నా జీవితం అంతా తలకిందులైపోతుంది. మీకెవరో లేనిపోని విషయాలు నూరిపోసారత్తయ్య. నా మాట వినండి అత్తయ్య. అబద్ధం ఆడకు. నీకు అబద్ధం చెప్పటం రాదనుకున్నాను, కానీ అబద్ధాన్ని ఇంత అందంగా చెప్పే మోసగత్తవి నువ్వు.
నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో నేనిప్పుడే నిరూపిస్తాను. మన ఆడవాళ్ళకి ఈ పసుపు కుంకుమలంటే ఎంతో ప్రాణం. పెళ్ళైన ఆడపిల్ల తను చాలిస్తే ఇంటి నుంచి కాటికి సాగనంపేటప్పుడు కూడా ఈ పసుపు కుంకాలు పూసాకే సాగనంపుతారు. ఈ పసుపు కుంకుమలు ఆడవాళ్ళకి మాంగళ్యంతో సమానం. ఈ పసుపు కుంకుమలు ముక్కోటి దేవతలు మన ఆడవాళ్ళకిచ్చిన వరం. ఈ పసుపు కుంకాల మీద ఒట్టేసి నిజం చెప్పు. నీకు పుట్టింది కవల పిల్లలు కాదా? ఒక బిడ్డ చనిపోయింది, ఇంకొక బిడ్డ బ్రతికుందా లేదా? చనిపోయిన బిడ్డని మా చేతుల్లో పెట్టి బతుకున్న బిడ్డని ఎవరి చేతుల్లో పెట్టావు చెప్పు. అత్తయ్య, అత్తయ్య మీకు దండం పెడతాను. మిమ్మల్ని ఎవరో పొల్యూట్ చేశారు. నన్ను నమ్మండి అత్తయ్య. అలా అయితే ఈ పవిత్రమైన పసుపు కుంకుమల మీద నువ్వెందుకు ఒట్టేసి చెప్పడం లేదు? నాకెవరో చెడు మాటలు చెప్పారా? లేదా నువ్వు మాకు అబద్ధం మాటలు చెప్తున్నావా? నా కొడుకుని మోసం చేస్తుంది నిజమా కాదా? మన కుటుంబాన్ని అన్యాయం చేస్తుంది నిజమా కాదా? నువ్వు చెప్పేది నిజం, నేను చెప్పేది అబద్ధమైతే ఈ పసుపు కుంకాల మీద ఒట్టేసి చెప్పు. నువ్వు నాకు అబద్ధం చెప్పడం లేదని చెప్పు. నువ్వు మమ్మల్ని మోసం చేయట్లేదని చెప్పు. నా కొడుకు నేను బిడ్డ చనిపోయిందని గుండెలు బాదుకుని ఏడుస్తుంటే నువ్వు మాత్రం ఎక్కడో ఉన్న నీ బిడ్డని దొంగచాటుగా చూసుకుంటున్నావో, లేక ఏదో స్వార్థంతో ఆ బిడ్డనిచ్చి లోపల ఆనందపడుతున్నావో మాకైతే తెలీదు. కానీ మా కన్నీళ్లకు కారణం నువ్వు అవునా కాదా? అన్నయ్య, ఇంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు? అమ్మ ఏం అడుగుతుందో, అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు అన్నయ్య. నిజంగా నువ్వు ఏ తప్పు చేయకపోతే ఎందుకు ఒట్టేయలేకపోతున్నావు? నేను చెప్పిందంత అబద్ధమని ఎందుకు చెప్పలేకపోతున్నావు? చెప్పు సంధ్య. ఈరోజు ఆ సంధ్య పైన విజయం సాధించాను. ఎలా ఉండాల్సిందాన్ని ఎలా మారిపోయాను. పిచ్చిదాన్లా మారిపోయాను కదా, సైకోలా మారిపోయాను కదా. నాకు సహాయం చేసి అండగా నిలబడ్డ నీ కన్న తల్లిని నేను ఈరోజు ఏడిపించాను కదా. నేను చేసిన పనికి అందరికీ కోపం వస్తుంది, అందరూ నన్ను అసహించుకుంటారు. కానీ నువ్వు మాత్రం నన్ను అసహించుకోకు తల్లి. మరేం చేయను? నాకు లేని ఆనందం తనకి ఉండకూడదు అనుకున్నాను. నా కోసం నిన్ను వదులుకుంది. ఇప్పుడు నా కోసం పుట్టబోయే బిడ్డని వదులుకోదా? నిజంగా నా స్నేహం కోరుకునేది అయితే ఆ బిడ్డని వదిలేసుకోవచ్చు కదా.
అంతగా బిడ్డ మీద ప్రేమ ఉన్నదే అయితే అసలు నిన్నెందుకు వదులుకుంది? తన ప్లేస్లో నేనుండి ఉంటే తను నాకు నిన్ను ఇచ్చినట్టుగా నేను తనకి ఇచ్చేదాన్ని కాదు. కానీ ఆ సంధ్యని బాధ పెట్టాలంటే నాకింతకు మించి మార్గం దొరకడం లేదు. ఈ టైంలో పార్వతి గారు సంధ్యని ఎలా నిలదీస్తుందో, తను నిజం చెప్పలేక ఎలా స్ట్రగుల్ అవుతుందో నాకు తెలుసు. కానీ ఏం చేయను? నాకు లేని అదృష్టం నీకుండకూడదు, ఆ కడుపు తీసేసుకో అన్నాను. వినలేదు. అనుభవించాలి కదా. అనుభవిస్తుంది, ఖచ్చితంగా అనుభవిస్తుంది. ఈ పాటికి సంధ్య అష్టదిగ్బంధనం అయిపోయి ఉంటుంది. తన అత్త, శ్రీకర్, శ్రీజ అందరూ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. సిస్టర్, సిస్టర్, అలా రాక్షసులా నవ్వుతున్నావేంటి? ఏదో పెద్ద సాధించేసినట్టు. అదేం నవ్వు? ఒక్కోసారి రాక్షసానందం పొందుతాం కదా, ప్రస్తుతానికి నేను దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. రాక్షస ఆనందమా? ఎవరి మీద? ఆ సంజయ్ మీద? అంటే సంజయ్నేదో ఇరకాటంలో పెట్టినట్టున్నావు. ఏం చేసావు? అన్ని విషయాలు తెలుసుకుని ఏం చేస్తావు? కొన్ని ఊకొట్టి వదిలేయాలి. చేయాల్సింది చేశాను, చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాను, ఇరికించాల్సిన వాళ్ళని ఇరికించాను. మౌనిక, సంధ్యకి జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఖచ్చితంగా సంధ్య ఇప్పుడు గుండెలు బాదుకుని ఏడుస్తూ ఏం చెప్పాలో తెలియక పిచ్చి చూపులు చూస్తూ విలువలాడిపోతుంది. సిస్టర్, నువ్వెంత బిల్డప్గా చెప్తుంటే నాకే చాలా క్యూరియాసిటీగా ఉంది. అసలేం చేసావు సిస్టర్? నువ్వు సంధ్యని క్షమించావని అందరినీ నమ్మించావు, కానీ సైలెంట్గా నీ రివెంజ్ మొత్తం తీర్చుకుంటున్నావు. రాక్షసానందం అంటున్నావంటే పెద్ద బ్లాస్టర్ చేసుంటావు. ఏంటి సిస్టర్ ఆ బ్లాస్టు? చెప్పు సిస్టర్. అది నీకు చెప్పినా అర్థం కాదు. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాను. ఆ సంధ్యని లాక్ చేశాను. ఇప్పుడు సంధ్య పరిస్థితి ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి. సంధ్య నాతో పెట్టుకుంది కదా, తన జీవితంలో మనశ్శాంతి అనే పదం ఉండదు. ఈ రహస్యం మీ అత్తయ్యకి ఎలా తెలిసింది? ఇది నువ్వు రివెంజ్ కోసం చేసిందేనని నాకు బాగా తెలుసు. నా కూతురు నీ దగ్గర పెరుగుతుందన్న విషయం మా అత్తయ్యకి తెలిస్తే నీకే చాలా సమస్యలు వస్తాయి. అసలు మీ అత్తయ్యకి ఈ విషయం తెలియాలి కదా. బిడ్డ ఎక్కడా అని నిన్ను ప్రశ్నిస్తుంది. నువ్వు నిజం చెప్పలేక, ఆవిడ నుంచి తప్పించుకోలేక నరక యాతన పడతావు.